మార్నింగే బండి వేసుకొని వెళ్ళాను. దగ్గర చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు. దరిద్రం ఏడా ఉండదు, నా దగ్గరే ఉంటుంది దరిద్రం. ఎందుకంటే దరిద్రం ఉంటే ఆఫ్ అదృష్టం, ఆఫ్ అదృష్టం, ఆఫ్ దరిద్రం. చూడండి మార్నింగే వెళ్ళా పంచర్ వేపిద్దామని. దగ్గర 25 పంచర్లు అయినాయి. నాకు తెలదు, ఫస్ట్ స్టార్ట్ చేయించా. 1 వేసాడు, 2 వేసాడు, 3 వేసాడు. లాస్ట్కి వచ్చేలకు 20 పంచర్లు అయినాయి. నాకే గుడ్డిగా చల్లగా అయిపోయింది. కొత్త టైర్ వచ్చి కొనుక్కోండి. కానీ జీవితంలో నా అంత దరిద్రం ఎవరికి రాకూడదని కోరుకుంటాను. ఎందుకంటే దరిద్రం అనేది ఉండొచ్చు, ఇంత దరిద్రం ఉండేనుకో లైఫ్ మొత్తము చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఇంత దరిద్రం ఉండేనుకో మన జీవితంలో ఎదుగుదల అనేది ఆగుతుంది. చూడమని ఇన్ని టైర్లు పంచర్లు అంటే నాకే ఆశ్చర్యమైంది. ఏదో పెద్ద వేయమని పెద్ద వేసినానుకో దగ్గర ఆడి కూడా 10 పంచర్లు అయిపోయినాం. 10 దాంట్లో 50 × 500 కొత్త టైర్ వచ్చింది సార్ కొనుక్కోండి. ఇప్పుడే కానీ ఇంత దరిద్రం అనేది రాకూడదు. ఏమంటే నేనైతే తట్టుకొని నిలబడుతున్నా. కానీ ఇంకా ఏరే వాళ్ళు అయితే పుష్పటాసు సంసారం తాగేదే ఇట్లా టైర్లు పంచర్ వేయించుకునేదా. ఇంటికి నెల వచ్చేలా కరెంటు బిల్లు కట్టుకునేదా, సరుకులు తెచ్చుకునేదా, కాయగూరలు తెచ్చుకునేదా. ఇలా చెప్పుతా పోతే సంసారం జరిగేకే బయలుపోయినాను. అట్లా అది టైర్ ఒకటే పారే ఇన్ని రూట్లు పడితే మంచి బతుకుతాడా చెప్పండి. చూడండి ఎన్ని పంచర్లు వేపిస్తాను. టైర్ కొనాలంటే 1500 లేదు, 500లో అయిపోతుంది అని మొత్తం వేపిస్తానే. మళ్ళీ ఇది ఎందుకంటే కరెంటు బండి కదా, ఈ భద్రపల్లిలో 2+ టైర్ దొరకదు, 100% దొరకదు. అది భద్రపల్లి కూడా తప్పు జరిగింది. అలాంటపూర్ వాళ్ళంటే ఛార్జింగ్ చేయాలి బండికి. అట్లాగే భద్రపల్లి పోయిన భద్రపల్లి ఇరుక్కుంటానే వాడు ఒకటే చెప్తాడన్నా కొత్త టైర్ వస్తుంది కన్నా ఎందుకు లేనా ఇన్ని పంచర్లు వేయడం అంటాడు. కానీ ఏరా అని చెప్పి అట్లా అవుతుంది. కానీ వాడు కూడా బతుకోవాలి కదా. మన లాంటి వాళ్ళు 10 మంది ఉంటే కన్నా వాడు కోటీశ్వరుడు అయిపోతాడు. ఎందుకంటే ఒక టైర్కి 500-600 వచ్చిందనుకో, రోజుకు 20 టైర్లు వేసుకుంటే ఎంత అవుతుంది? 6000 లెక్క అవుతుంది, 600 లెక్క. ఏం కాదు చూడండి. లాస్ట్లో అన్నీ ఎంచుతాను. ఎంచితే కన్నా జీవితం మొత్తం సర్వం నాశనం అయిపోయింది. వాడు వేస్తానే ఉన్నాడు టైర్లు పంచర్లు అన్నీ. జీవితంలో ఇన్ని టైర్లు ఇన్ని పంచర్లు ఎవరికి కావు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 పంచర్లు వేయించండి.